ఫ్రెండ్స్, నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా అసలు వీడియోలో ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకునేద్దాం. కోమాల నుంచి బయటకు వచ్చిన రాఘవ విజయాంబికతో నిజం బయట పెట్టడానికి తుపాకీని గురిపెట్టడంతో ఒక్కసారిగా విజయాంబిక షాక్ అయిపోతుంది. మరి ప్రతాప్ ముందు రాఘవ విజయాంబిక చేత నిజం బయట పెట్టించడానికి నిజంగా తుపాకీ గన్ను గురిపెట్టగానే విజయాంబిక అసలు విరూపాక్షికి రాఘవకి మధ్య ఎటువంటి సంబంధం లేదన్న నిజాన్ని బయట పెట్టబోతుందా? అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక లేట్ చేయకుండా వీడియోని లేట్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి ఇలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాజు ఇంటికి వెళ్ళిన తర్వాత ముత్యాలు శ్వేతని పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టడం, ఏది ఏమైనా సరే నేను అమ్మాయి గారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదమ్మా అని అంటూ ఉండగా, ఏంటి రాజు ఏం మాట్లాడుతున్నావురా అని అంటూ ఉంటుంది ముత్యాలు. నేను చెప్పేది నిజమమ్మా, ఇన్ని రోజులు నువ్వు ఎక్కడ ఇదైపోతావేమో అని చెప్పేసి అమ్మాయి గారిని సైతం దూరం పెట్టాను. కానీ ఇక నా వల్ల కాదు. ఏది ఏమైనా అమ్మాయి గారికి నేను తోడుగా ఉండాలి. అమ్మాయి గారు నా జీవిత భాగస్వామి. అమ్మాయి గారిని ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కదా, అంతే ఇదిగా అమ్మాయి గారు కూడా నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నారు. మేమిద్దరం ఒకరిని విడిచి ఒకరం ఉండలేమమ్మా అనగానే, నీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదు రాజు. ఆ పెద్దయ్య పెద్దయ్య అంటున్నావు కానీ ఆయన పదవి వచ్చిన తర్వాత ఎంతో మారిపోయారు. అక్రమంగా కట్టిన కూల్చివేతలని చెప్పి నీ కంపెనీని కూల్చేశారు కదా, అదే తన కంపెనీ, తన ఆఫీసు, తన ఇల్లు అక్కడ ఉంటే అదే పని చేస్తారా అనగానే, అమ్మ పెద్దయ్య గారు ఎవరికైనా సరే ఒకే న్యాయం చేస్తారమ్మా అని చెప్పేసి రాజు అంటూ ఉంటే, నీకు పెద్దయ్య గారి పిచ్చి పట్టుకుంది, అమ్మాయి గారి జపం పట్టుకుంది. ఎప్పుడు చూడు అమ్మాయి గారు పెద్దయ్య గారు అంటూ జపం చేస్తూనే ఉన్నావు. నా మాట విని శ్వేత మెడలో తాలి కట్టు. ఇంత ఇబ్బందులో ఉన్నా కూడా శ్వేత ఇంకా నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. తనని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు రాజు అని ఈ విధంగా అంటూ ఉంటే, నువ్వు ఎంత చెప్పినా నేను విననమ్మా. నేను కూడా నీ కడుపున పుట్టిన కొడుకునే కదా. నువ్వు నా మాట విననప్పుడు నేను మాత్రం నీ మాటని ఎలా వింటాను? నీకు ఎంత రోషం ఉందో నాకు కూడా అంతే రోషం ఉంటుంది. నీకు ఎంత కచ్చి ఉంటుందో నాకు కూడా అంతే కచ్చి ఉంటుంది కదా అని అంటూ ఉంటే, నా కంఠంలో ప్రాణం ఉండగా రూపని ఈ గడుపులో అడుగు పెట్టను అని చెప్పేసి ముత్యాలు శపథం చేస్తూ ఉంటుంది. రాజు కూడా తిరిగి ఇలా అంటూ ఉంటాడు, నీకు కూడా చెప్తున్నాను వినమ్మా. నా కంఠంలో ఊపిరి ఉండగా అమ్మాయి గారిని తప్ప మరెవరిని భారీగా ఊహించుకోలేనని చెప్పాను. కానీ ముత్యాలు చూద్దామని చెప్పేసి వెళ్ళిపోతుంది కదా. రూప కూడా రాజు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇకపోతే హాస్పిటల్లో ఉన్న రాఘవని ఎలాగైనా దీపక్ విజయాంబికలు అంతం చేయాలని చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి మమ్మీ ప్రతిసారి ఏదో ఒక విధంగా రాఘవ తప్పించుకుంటూనే ఉన్నాడు. నాకు తెలిసి రాఘవ నిజం బయట పెట్టకుండా ప్రాణాలు విడిచేలా లేడు అనగానే విజయాంబిక దీపక్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అవును మమ్మీ నేను చెప్పేది నిజం అనగానే, ఏం చెప్తున్నావురా నువ్వు? అసలు ఏం చెప్తున్నావో అర్థమవుతుందా? ఒక్క పని సరిగ్గా చేయవు. మందారం వచ్చింది అది వచ్చింది అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి ఆ రాఘవ్ గారిని చంపకుండానే వచ్చావు. అప్పచెప్పిన ఒక్క పని కూడా సరిగా చేయలేవు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే, మమ్మీ నేను చంపాలని వెళ్ళాను ఆ టైంకి, అసలు మందారం అక్కడికి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అనగానే, ఇంకెందుకు వచ్చింది? ఆర్ఆర్ కంపెనీ కూల్చివేశారని రాజు రూప విరూపాక్షి ఆ కంపెనీ తరపున వాదించడానికి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళారు కదా మీ మామయ్య దగ్గరికి, దానిని ఉంచి కాపలాగా వెళ్ళినట్టున్నారు అనగానే, అదే అయి ఉంటుంది మమ్మీ అనగానే, మందారాన్ని అడ్డుకోలేక ఆ రాఘవ్ గారిని చంపకుండా చేతులు ముడుచుకొని ఇంటికి వచ్చావా అని చెప్పి దీపక్ని తిడుతూ ఉంటుంది. లేదు మమ్మీ మనం గట్టిగా ప్లాన్ చేయాలి, ఖచ్చితంగా రాఘవని లేపేయాలి మమ్మీ అనగానే, నేను అదే ఆలోచిస్తున్నానని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ, నువ్వు కాదు ఈసారి రంగంలోకి నేనే దిగుతానని చెప్పి విజయాంబిక అంటూ ఉంటుంది. మమ్మీ నువ్వా అనగానే, అవును నేనే ఆ రాఘవ్ గడి అంతు చూస్తాను. వాడు కనుక ప్రాణాలతో మిగిలితే నా ప్రాణాలు పోతాయి మీ మామయ్య చేతుల్లో అని ఈ విధంగా గట్టిగానే దీపక్తో చెప్తూ ఉంటుంది కదా. ఇకపోతే అసలు క్యాంప్ ఆఫీస్ దగ్గర జరిగిందంతా కూడా ప్రతాప్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. రాజు విరూపాక్షి అలాగే సీతతో కలిసి అందరు కూడా వచ్చి రూప కూడా ఎదురు తిరిగి, నాన్న ఇది రాజు కంపెనీ, రాజు ప్రాణం పెట్టి నిలబెట్టుకున్న కంపెనీ. ఒకప్పుడు మనకి తినడానికి తిండి లేకపోతే ఈ కంపెనీనే మనకి బువ్వ పెట్టింది అని ఆలోచన అంతా కూడా ప్రతాప్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. వెంటనే సుమ చంద్ర అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. బావగారు భోజనం చేయడానికి రండి అనగానే, సుమ నాకు ఆకలిగా లేదు అనగానే, ఏమైంది బావగారు అని అంటూ ఉంటే, నేను చేసేది కరెక్టా కాదా అని పక్కన పెడితే నన్ను ఎదిరించడానికి రూప సైతం ఆ రాజు విరూపాక్షులతో కలిసి వచ్చి క్యాంప్ ఆఫీస్ దగ్గర పెద్ద గొడవ చేసింది అనగానే, ఏంటి బావగారు మీరు అనేది, ఏంటన్నయ్య నువ్వు అనేది నిజమా అని చెప్పి చంద్ర కూడా అంటూ ఉంటాడు.
అవును చంద్ర, మీరు టీవీలో వచ్చిన న్యూస్ చూసినట్టు లేరు అనగానే, అంతా చూసాం అన్నయ్య. కానీ ఆర్ఆర్ కంపెనీ అసలు అక్రమం కట్టడాలలో లేదని, బఫర్ జోన్‌లో లేదని, నువ్వు కావాలని ఇదంతా చేశావని అనుకుంటున్నాను అన్నయ్య అనగానే, లేదు, అది బఫర్ జోన్‌లో ఉన్నట్లు నా కిందకి వచ్చింది కాబట్టే నేనిక దానిని అదుపులోకి తీసుకొని కంపెనీని కూల్చివేయమని చెప్పాను అనగానే, ఆయన ఆ కంపెనీ మీద ఆధారపడి చాలా మంది బ్రతుకుతున్నారన్నయ్య అని ఈ విధంగా చంద్ర కూడా అంటూ ఉంటే, ఏంటి చంద్ర నువ్వు కూడా నోరు తెరిచి మాట్లాడుతున్నావు అనగానే, వెంటనే విజయాంబిక, దీపక్‌లు కూడా వచ్చేస్తారు. అవును తమ్ముడు, రూప మాట్లాడేది అంతా కరెక్ట్ అనుకుంటూ ఆ రూప విరూపాక్షి రాజులను అడ్డు పెట్టుకొని మాట్లాడుతుంది. ఇంతకుముందు మన ముందు తల ఎత్తి మాట్లాడాలంటేనే రూప గజగజ వణికిపోయేది. అలాంటి రూప నోటిగుంట ఎన్నెన్ని మాటలు వస్తున్నాయో వింటుంటేనే భయమేస్తుంది. నిన్న కాక మొన్న ఆ రాఘవ్‌కి అలాగే విరూపాక్షికి మధ్య సంబంధం లేదని, నేనే వాళ్ళిద్దరి మధ్య సంబంధం అంటకట్టానని మాట్లాడింది. ఇంకా నేను నీ కోసం మాత్రమే తమ్ముడు, రూప ఎన్ని మాటలన్నా భరించుతున్నాను తప్ప నాకు మనసుకి చాలా బాధగా ఉంది అనగానే, అక్క రూప ఏదో చిన్న పిల్ల, తెలిసి తెలియక మాట్లాడుతుంది. తన మాటలేమి నువ్వు పట్టించుకోకు అనగానే, నాకు తెలుసు తమ్ముడు, అందుకే రూప చిన్నప్పటి నుంచి నా కన్న కూతురులా చూసుకున్నాను. అలాంటి రూపని నేనెందుకు బాధ పెడతానని చెప్పేసి ఈ విధంగా విజయాంబిక కూడా అంటూ ఉంటుంది కదా! వెంటనే దీపక్ కూడా వస్తాడు. ఎక్కడికి వెళ్ళావు దీపక్, నిన్నటి నుంచి కనిపించలేదు అనగానే, అది మామయ్య నా ఫ్రెండ్‌కి ఆరోగ్యం బాగోలేదంటే హాస్పిటల్‌కి వెళ్ళాను మామయ్య అనగానే, అవునా సరే అని చెప్పేసి ఇక కూడా అందరూ కూడా భోజనం చేయడానికి కూర్చుంటారు కదా! రూపను కూడా పిలవమనగానే రూపను కూడా పిలుస్తారు. రూప కూడా భోజనం చేయడానికి వస్తుంది. వెంటనే ఇక రూప ఆలోచిస్తూ ఉంటుంది భోజనం చేయకుండా. ఏమైంది రూప అనగానే, అది ఏం లేదు నాన్న అని చెప్పేసి అంటూ ఉంటే, ఏం లేదా, అసలు నువ్వు ఆ రాజుగాడిని విరూపాక్షని కలవద్దని చెప్తే ఎన్ని సార్లు చెప్పినా అక్కడికే వెళ్తున్నావు. అసలేంటి రూప అని అంటూ ఉంటే, అయ్యో అదేమీ లేదు నాన్న. అయినా రాజు ఎంతో కష్టపడి నిలబెట్టుకున్న కంపెనీ కదా! దానిని కూల్చివేస్తుంటే చాలా బాధగా అనిపించింది నాన్న అనగానే, అయినా నువ్వు మందారం ఇద్దరు కూడా కలిసి గుడికి వెళ్తానని చెప్పారు కదా! అనగానే, లేదు తమ్ముడు, రూప, మందారం ఇద్దరు కూడా హాస్పిటల్‌కి వెళ్లారు. నిన్న దీపక్ ఇక వాళ్ళ ఫ్రెండ్‌కి బాగోలేదని హాస్పిటల్‌కి వెళ్ళాడు కదా! అక్కడ మందారం కనిపించిందంట అనగానే ఒక్కసారిగా ప్రతాప్ షాక్ అయిపోతాడు. ఏంటి రూప, ఈ తండ్రికి అబద్ధం చెప్పి ఆ రాజు విరూపాక్షని కలవడానికి వెళ్ళావా అనగానే, అయ్యో అదేం లేదు నాన్న అని చెప్పి అనగానే, నిజం చెప్పు రూప అని చెప్పి ప్రతాప్ గట్టిగా కేకలు వేయడంతో అనిపించింది. రాజుని కలవాలనిపించింది. హాస్పిటల్‌లో ఉన్న రాఘవయ్య ఎలా ఉన్నాడో కనుక్కొని, అమ్మకి అలాగే ఆయనకి సంబంధం లేదని మీ ముందు నిరూపించాలని అనుకుంటున్నాను నాన్న అనగానే ఒక్కసారిగా ప్రతాప్ షాక్ అయిపోతాడు. రూప నాకు చెప్పకుండా ఇంట్లో అడుగు పెడితే ఊరుకునేది లేదు అని ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు. చిన్న చిన్నగా ఇక రాఘవ కోమాల నుంచి బయటకు వస్తాడు. దీపక్ చేసే పని ఒక్కటి సక్రమంగా లేదని చెప్పి విజయాంబిక నేరుగా రంగంలోనికి దిగుతుంది. విజయాంబిక ఇక రాఘవని చంపడానికి గదిలోనికి వెళ్ళగానే ఒక్కసారిగా కోమాల నుంచి బయటకు వచ్చి, మరి రాఘవ నిజంగా తుపాకీ గన్ను గురిపెట్టి ప్రతాప్ ముందు నువ్వు నిజం బయట పెట్టకపోతే నీ ప్రాణాలను తోడేస్తానని చెప్పడం, మరి నిజంగా విజయాంబికను బెదిరించి నిజం బయట పెడితే ప్రతాప్ ఇక విరూపాక్షకి అలాగే రాఘవ్‌కి సంబంధం లేదని నమ్మబోతున్నాడా?